ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య ఉంది. ఆ సమస్యే జుట్టు ఊడటం, జుట్టు పెరగకపోవటం. నిజానికి చాలామంది ఈ జుట్టు అనేది అందం కోసం మాత్రమే అనుకుంటూ ఉంటారు, కానీ ఆరోగ్యరీత్యా కూడా ఇది మనకి సహాయపడుతుంది. ఎండ నుంచి రక్షిస్తుంది, అలాగే దుమ్ము ధూళి ఇలాంటి వాటి నుంచి రక్షిస్తుంది. అన్నిటికీ మించి శరీరంలో ఉండేటటువంటి ఆ హీట్ని వికేంద్రీకరిస్తుంది. దీంతో శరీరం చల్లబడుతుంది. ఇలాగా అనేక రకాలుగా ఈ జుట్టు మనకి ఉపయోగపడుతుంది. అయితే అన్ఫార్చునేట్గా ఈ రోజులలో ఈ జుట్టు ఆరోగ్యం అనేది ప్రశ్నార్థకం అవుతూ ఉంది. ఇలాంటి ఈ జుట్టు ఊడిపోతున్నప్పుడు చాలామంది కిరీటం కోల్పోతున్నంతగా బాధపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ కేశాలు వీటి పెరుగుదలను ఎలా పెంచుకోవచ్చు, దీనికి సహాయపడేటువంటి అసలు సిసలైన శాస్త్రోక్త ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరికీ అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఏదో కేవలం పెద్దవాళ్ళకే కాదు, ఈ రోజుల్లో అందరూ దీంతో టెన్షన్ పడుతున్నారు. ఈ జుట్టు పెరగాలంటే ఏం చేయాలి, దీనికి హెల్ప్ చేసేటటువంటి సహజ మూలికలు అలాగే తైలాలు ఏమిటి, వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లం. అంటే నా దగ్గరికి ఇతర కారణాలతో వచ్చే పేషెంట్లు అయినా సరే తప్పనిసరిగా జుట్టుకి సంబంధించి కూడా చెబుతూ ఉంటారు. అంటే ఇంత మ్యాగ్నిట్యూడ్ దీనిది, ఈ సమస్యది ఇంత ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి దీనికి అనేక కారణాలు. మెయిన్ కారణం కాలుష్యం. ఆ కాలుష్యంలో ఉండేటటువంటి కొన్ని అంశాలు జుట్టుని దెబ్బతీస్తూ ఉన్నాయి. అలాగే మానసిక ఒత్తిడి వల్ల కండాలు బిగుసుకుంటాయి, రక్త ప్రసరణ తగ్గుతుంది, జుట్టు ఊడుతుంది. అలాగే నీళ్లు కూడా, మన తలస్నానానికి వాడేటువంటి నీళ్లు చాలా వరకు హార్డ్ వాటర్ కింద ఉంటూ ఉంది. హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అంటే కొంతమంది అది ప్యూర్ వాటర్ అనుకుంటూ ఉంటారు. ప్యూరిటీ కాదు ఇక్కడ ముఖ్యం, హార్డ్నెస్. అంటే మీరు ఏదన్నా ఒక సబ్బుని నానబెట్టారనుకున్నారు నీళ్ళల్లో, అది సబ్బు తాలికలు మీకు కనిపిస్తూ ఉంటే అది హార్డ్ వాటర్ అని అర్థం. సాఫ్ట్ వాటర్ ఏమవుతుంది, సబ్బును పూర్తిగా కరిగించుకొని పాలలాగా తయారవుతుంది. అలాంటి నీళ్లు మీరు వాడాలి. అంతేగాని ఏదో వాటర్ ప్యూరిఫైయర్లో ప్యూరిఫైడ్ వాటర్ తలస్నానానికి వాడాలని కాదు. అలాగే శారీరక శ్రమ అనేది ఈ రోజులలో మానసిక ఒత్తిడితో కూడి ఉంటుంది. దీంతో కూడా ఈ సమస్య వస్తుంది. ఇక పోషకాహార లోపాలు సరే జంక్ ఫుడ్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు యంగ్స్టర్స్. దీంతో పోషకాలు అందటం లేదు, జుట్టుకి అవసరమైన పోషకాలు. ఇక ఎలర్జీలు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మెయిన్గా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఒక మెయిన్ కాజ్ జుట్టు ఊడిపోవడానికి. పీసీఓడి లాంటివి, థైరాయిడ్ లాంటివి. ఇక హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోవటం, జన్యుపరమైనటువంటి లోపాలు, వీటన్నిటి వల్ల ఈ జుట్టు అనేది రాలుతుంది, పెరగటం లేదు. జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండటానికి, హెయిర్ గ్రోత్ బాగుండటానికి ఏం చేయాలి అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కేర్ తీసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి జుట్టుకి తగిన పోషణని ఇస్తూనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మీకు పోషకాలు అందుతాయి, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంతకీ జుట్టుకి సహాయపడేటటువంటి సహజ మూలికలు ఏమిటి తెలుసుకుందాం. కండిషనింగ్ ఉన్నప్పుడు జుట్టు బాగుంటుంది. కండిషనింగ్ అంటే ఏంటి అంటే మృదువుగా మెత్తగా ఉండటం. రెల్లుగడ్డిలాగా ఉందనుకోండి, జుట్టు చిట్లిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ తోటి జుట్టు పెరగదు. దీనికి అంటే కండిషనింగ్ కోసం మీకు మెంతులు సహాయపడతాయి. మెంతి మన భారతీయ వంటకాల్లో ఎక్కువగా మనం వాడుతూనే ఉంటాం. ఇది ఒక మంచి స్పైస్. దీని వాసన, రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకి మెంతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సింపుల్గా మెంతి గింజల్ని నీళ్ళకి వేసి నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని రుబ్బాలి, పేస్ట్ అవుతుంది. దీన్ని తలస్నానం చేసిన తర్వాత ఫైనల్ రిన్స్ లాగా ఒకసారి అప్లై చేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. దీంతో ఆ కండిషనింగ్ అనేది జరుగుతుంది. దీని ప్రత్యేకత స్థానికంగా ఇన్ఫెక్షన్స్ ఉంటే చుండు లాంటి వాటిని తగ్గిస్తుంది. దీంతో ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్, అలాగే ప్రీ డయాబెటీస్. ఇలాంటి సందర్భాలలో ఆ చెమట వల్ల ఫంగస్ చేరి జుట్టు పెరుగుదలని అడ్డుకుంటుంది. మెంతుల్ని మీరు ఇంటర్నల్గా రోజువారీగా తీసుకుంటూ ఉంటే ప్రీ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. అంటే ఆ ఊబకాయం ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చి, ఆ స్వేదాధిక్యత కంట్రోల్లోకి వచ్చి హీట్ తగ్గి అప్పుడు మీరు ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుంది. కాబట్టి 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ మెంతుల్ని నీళ్ళలో నానబెట్టి ఆ నానిన నీళ్లు తాగి ఆ ఉబ్బినటువంటి మెంతుల్ని మింగేయాలి. దీంతో మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఒబేసిటీ, ప్రీ డయాబెటీస్ ఇలాంటివి కంట్రోల్లోకి వస్తాయి. అలాగే ఇంకొక వేరియేషను, ఈ మెంతుల్ని నూనెలో వేసి వేడి చేయాలి. ఆ నూనెని తలకి మర్దన కోసం వాడుకోవాలి. దీంతో కూడా జుట్టు పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది జపా కుసుమాలు, అంటే మందార పువ్వులు. ఆ మందార పువ్వును మీరు ఎప్పుడన్నా టచ్ చేసి చూడండి, జిగురుగా తగులుతూ ఉంటుంది. మందార ఆకులు కానీ మందార పూలు కానీ, ఆ జిగురే మీ జుట్టుకి రక్షణ నిజానికి. కాబట్టి ఆ మ్యూకస్ అనేది
మీ జుట్టుని రక్షిస్తుంది, తేమగా ఉంచుతుంది. మందార పువ్వులు అందంగా కనిపించడానికే కాదు, జుట్టుని పెంచడానికి కూడా మీకు సహాయపడతాయి. ఈ పువ్వుల్లో విటమిన్ సి ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇంకా యాంటీమైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. అలాగే జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి, ఇంకా ముఖ్యంగా తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని ఎక్స్టర్నల్గా వాడచ్చు, ఇంటర్నల్గా కూడా వాడచ్చు. మందార పువ్వుని తీసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఈ పేస్ట్ని తలకు అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాలు అలాగే ఉంచేయండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోండి. అలాగే ఇంకొక వేరియేషన్, కొబ్బరి నూనెలో మందార పువ్వుని వేసి కాసేపు చిన్న మంట మీద మరిగించండి. అప్పుడు ఆ మందార పువ్వు తాలూకు ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి నూనెలోకి వస్తుంది. నూనె చల్లారిన తర్వాత తలకి మర్దన చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ మందార పువ్వులకి అనేక రకాలుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మందార పువ్వులు జుట్టు రంధ్రాలని ఉత్తేజపరిచి ఆ జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. అన్నిటికీ మించి జుట్టు రావటాన్ని తగ్గిస్తాయి. తల చర్మానికి నరిష్మెంట్ని ఇస్తాయి, అంటే రక్త ప్రసరణ పెంచుతాయి. మందార పువ్వులు జుట్టుని మృదువుగా మెరిసిపోయేలాగా చేస్తాయి. మందార పువ్వుల్ని సరైన విధంగా ఇలాగా ఎక్స్టర్నల్గా వాడుతూ ఇంటర్నల్గా కూడా వాడాలి. దీనికి అచ్చం మన గుల్కంద్ ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. అంటే మందార పువ్వుల్ని తీసుకొచ్చి ఒక లేయర్ కింద ఒక పళ్ళెంలో పరవాలి. ఆ తర్వాత దానిపైన పంచదార చల్లాలి. ఆ తర్వాత మరొక లేయర్ కింద మందార పువ్వుని పరవాలి. ఆ రేకల్ని మళ్ళీ పంచదార వేయాలి. ఇలాగ 5-6 లేయర్స్ కింద పెట్టి దీన్ని ఎండలో పెడితే తర్వాత వారం రోజుల తర్వాత దాన్ని కలిపితే మీకు మంచి జామ్ లాగా తయారవుతుంది. దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కూడా ఈ హార్మోన్ సంబంధ సమస్యలు, హీటు ఇలాంటివి తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఉసిరి, ఇండియన్ గూస్ బెర్రీ. ఈ ఉసిరి ఇలాంటి చలికాలపు రోజుల్లో మీకు ఫ్రెష్గా దొరుకుతుంది. ఉసిరిని నిజానికి ధాత్రి అంటాం, అంటే తల్లిలాగా ఇది మనని కాపాడుతుంది. దీంట్లో విటమిన్ సి, అలాగే యాంటాక్సిడెంట్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రధానంగా జుట్టు రంధ్రాలని స్టిమ్యులేట్ చేసి జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. ఉసిరి తల చర్మానికి నరిష్మెంట్ని ఇస్తుంది, రక్త ప్రసరణని పెంచుతుంది. ఉసిరి పొడిని పెరుగుతో కలిపి తలకు అప్లై చేయండి. దీంతో ఆ ఫంగస్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. అలాగే తల చర్మం దగ్గర ఉండేటువంటి హీట్ కూడా దీంతో తగ్గుతుంది. ప్రధానంగా దీంతో జుట్టు పెరుగుదల అనేది మీరు గమనిస్తారు. ఉసిరి పండ్లని నూనెలో వేడి చేసి తలకు మర్దన చేసుకుంటూ ఉండాలి. దీంతో ఆ పెరుగుదల ఉంటుంది. అలాగే ఉసిరి రసాన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. హాఫ్ బాయిల్ చేయాలి ఉసిరి పళ్ళని, ఒక రెండింటిని. అంటే వేడి నీళ్ళలో వేసి బంగాళదుంపలు ఉడికించినట్టు ఉడికిస్తే అది కాస్త మీకు మెత్తబడుతుంది. బొట్టన వేలు చూపుడు వెళ్తున్న నొక్కితే గింజ బయటకు వచ్చి ఖండ మాత్రమే మిగులుతుంది. దానిని మెత్తగా దంచి పిండితే రసం వస్తుంది. అలాంటి ఉసిరి రసాన్ని కాస్త తేనె కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో ఎసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి, హీట్ తగ్గుతుంది, జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఉసిరిలాగా కనిపించే మరొకటి నేల ఉసిరి. ఇది కూడా జుట్టుకి సహాయపడుతుంది, జుట్టు పెరుగుదలకి మీకు హెల్ప్ చేస్తుంది. నేల ఉసిరి అనేది చిన్న మొక్క. దీని ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం. జుట్టు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. మెయిన్గా నేల ఉసిరి ఆ జుట్టు కుదుళ్ళని ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. నేల ఉసిరి జుట్టుని మృదువుగా మెరిసిపోయేలాగా కూడా చేస్తుంది. దీన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసి ఆ నేల ఉసిరి పొడిని పెరుగుతో కలిపి తలకు అప్లై చేయాలి. ఇది జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. దీన్ని ఇంటర్నల్గా కూడా ఒక 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే అప్పుడు లివర్ స్టిమ్యులేట్ అవుతుంది. లివర్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఐరన్ అబ్జార్ప్షన్ ఇవన్నీ బాగుంటాయి. దీంతో జుట్టు రాలటం తగ్గి జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ఈ నేల ఉసిరి ఆకుల్ని నూనెకి వేసి వేడి చేసి తలకి అప్లై చేసి మర్దన చేసుకుంటే జుట్టుకి సహాయపడుతుంది. ఇక చెప్పుకున్నాం కదా, ఆయుర్వేదంలో ప్రత్యేకంగా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి అనేక తైలాలు ఉన్నాయి. కొంతమంది ఈ రోజుల్లో తైలాన్ని రాయట్లేదు తలకి, అంటే జిడ్డుగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చిన్న సూక్ష్మం ఉంది. తైలం ఏం చేస్తుంది, దానికి కెలారిఫిక్ వాల్యూ ఎక్కువ, అంటే అది హీట్ని ఎక్కువ తీసుకుంటుంది. మన తలలోంచి మీరు తలకి నూనె రాసి చూడండి, నీళ్లు రాసి చూడండి, నీళ్లు క్షణాల్లో ఆవిరైపోతాయి. ఆవిరవుతూ ఆ నీళ్ళు అనేవి ఏం చేస్తాయంటే ఇంకా రెల్లుగడ్డలా చేసేస్తాయి తలని. అదే నూనె రాయండి, హీట్ని తీసుకుంటుంది, బాగా తీసుకుంటుంది. అందుకే మనం నూనెలో ఏదన్నా వంటకాలు వేడి చేస్తాం, కానీ నూనెలో వేడి చేయలేం. కాబట్టి ఇలాగా శరీరం నుంచి హీట్ని గుంజేసేసి బయటికి వికేంద్రీకరించి మన జుట్టుని కాపాడుతుంది నూనె అనేది. అలాగే దీనికి ఇంకొక లక్షణం గుణాంతరాధానం. అంటే ఏదన్నా హెర్బ్ని ఈ నూనెకి వేసినప్పుడు ఆ హెర్బ్ తాలూకు లక్షణాలు నూనెలోకి వస్తాయి, అది మన శరీరానికి అందిస్తుంది. కాబట్టి ఆయుర్వేదంలో ఈ కేశ తైలాల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇవి జుట్టు ఆరోగ్యానికి కాపాడతాయి. అలాగే జుట్టు రాలటం, జుట్టు పెరుగుదల తగ్గటం, తల చర్మం దెబ్బతింటం ఇలాంటి సమస్యలను కూడా ఈ తైలాలు పరిష్కరిస్తాయి.
ఇలాంటి వాటిలో ఈ తెల్ల జుట్టుని ఆ, ఎదుర్కొంటూ అదే సమయంలో జుట్టు పెరుగుదలకు సహాయపడేది నీలి భృంగాది తైలం. నీలి ఆకులు అలాగే గుంటగలగర ఈ ప్రధాన ద్రవ్యాలుగా తయారయ్యేటటువంటి చక్కటి తైలం ఇది. ఇది జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఈ తైలం జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది, జుట్టుని హెల్దీగా పెరిగేలాగా చేస్తుంది, ప్రధానంగా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, అలాగే ఆ స్కాల్ప్ తాలూకు ఆ స్కిన్కి ఇది హెల్ప్ చేస్తుంది, కాంప్లిమెంట్ చేస్తుంది. ఈ తైలాన్ని తలకి మర్దన చేసి ఒక 30 నుంచి 45 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపూ తోటి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నీలి భృంగ తైలాన్ని పెరుగుతోటి కానీ లేదా కోడిగుడ్డుతోటి కానీ కలిపి హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. దీన్ని తలకి అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే ఇంకా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది భృంగరాజ తైలం. ఇది గుంటగలగర నుంచి తయారయ్యేటటువంటి ఒక అద్భుతమైన తైలం. ఇది నీలి భృంగాదిలాగే కానీ స్పెసిఫిక్గా పెరుగుదలకు సహాయపడుతుంది. ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆయిల్ ఇది. దీంట్లో యాంటాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. దీంతో తైలమర్దన చేసుకోవాలి. అంటే ఈ భృంగరాజ తైలాన్ని తీసుకొని పరోక్షంగా వేడి చేసి వేడి నీళ్ళ మీద గోరువెచ్చగా అయిన తర్వాత తలకి రాసి మర్దన చేసుకోవాలి. హాట్ ఆయిల్ థెరపీ. తర్వాత ఒక టవల్ని వేడి నీళ్ళల్లో ముంచి పిండి తలకి చుట్టుకోవాలి. దీంతో ఫోర్స్ఫుల్గా ఇది రక్త ప్రసరణని పెంచుతుంది. దీంతో జుట్టు రాలటం తగ్గుతుంది, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు. అంటే భృంగరాజ తైలాన్ని పెరుగుతోటి లేదా గుడ్డుతోటి కలిపి హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి. దీన్ని తలకి అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాల తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. దీంతో జుట్టు రాలటం అనేది తగ్గుతుంది, జుట్టు మృదువుగా మెరిసిపోయేలాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ తెల్ల జుట్టుకి పనికొచ్చేది నీలిన్యాది తైలం. అంటే నీలి ఆకులు ప్రధానంగా తయారయ్యేటటువంటి ఒక చక్కటి తైలం. ఇది ఆయుర్వేదంలో దీనికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది తెల్ల జుట్టుకి. అంటే హెయిర్ డైలో అప్లై చేసే బదులు దీన్ని అప్లై చేస్తే మంచిది. ఈ తైలం ప్రధానంగా నల్లటి వేరుశెనగ నూనెతోటి తయారవుతుంది. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది, అలాగే జుట్టుని మృదువుగా మెరిసిపోయేలాగా చేస్తుంది. ప్రధానంగా కండిషనింగ్కి ఇది సహాయపడుతుంది, జుట్టుని పోషిస్తుంది, అలాగే దాన్ని బలపరుస్తుంది. ఈ తైలంని పెరుగు లేకపోతే కోడిగుడ్డుతో కలిపి హెయిర్ ప్యాక్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు. తలకి అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. లేకపోతే కోడిగుడ్డు వాసన వస్తూ ఉంటుంది. వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని వాడుకోవచ్చు. ఈ తైలం అంటే నీలిపత్ర తైలం అనేది ఆరోగ్యానికి కూడా మంచి మూలిక. ఇది జుట్టు రావటాన్ని నిరోధిస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది, చర్మ సమస్యలు కూడా ఇది పరిష్కరిస్తుంది నీలిపత్రాది తైలం. ఆ తర్వాత ఆసక్తికరమైనది చంపరుత్యాది తైలం. కీరతైలం అని, కీరం అంటే కొబ్బరి నూనె, అంటే కొబ్బరి నూనె బేస్తో తయారయ్యేటటువంటి ఒక చక్కటి ఔషధం ఇది కూడా చాలా ఫేమస్ ఆయుర్వేదంలో. అనేక రకాల చర్మ సంబంధ సమస్యల్ని, జుట్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ నూనెలో ఔషధ గుణాలు ఎక్కువ. చర్మాన్ని ఇది శాంతపరుస్తుంది, జుట్టుని స్ట్రెంథన్ చేస్తుంది, పెరగటానికి సహాయపడుతుంది. ఈ తైలం జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది, అలాగే ప్రధానంగా గ్రోకి కారణమవుతుంది, కండిషనింగ్కి కూడా ఇది సహాయపడుతుంది, తల చర్మ సమస్యలు కూడా నివారిస్తుంది. ఇది మెయిన్గా జుట్టుని మృదువుగా మెరిసిపోయేలాగా చేస్తుంది. దీన్ని అప్లై చేసి మర్దన చేసుకొని తలకి 1 గంట తర్వాత షాంపూతోటి శుభ్రం చేసుకోవచ్చు. ఇతర నూనెలు లేదా పదార్థాలతో కలిపి హెయిర్ ప్యాక్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాత ఆసక్తికరమైనది కయన్యాది కీరతైలం. ఇది కూడా అంతే, జుట్టుకి సహాయపడుతుంది. ఇది మీకు అన్ని ఆయుర్వేద మూలికలు అమ్మేటటువంటి షాపుల్లో, ఆయుర్వేద మెడిసిన్స్ అమ్మే షాపుల్లో దొరుకుతుంది. ఇది కూడా చాలా ఫేమస్. అనేక రకాల జుట్టు సమస్యలకు ఇది పరిష్కారం. ఈ నూనెలో ఉండేటువంటి ఔషధ గుణాలు మెయిన్గా స్కాల్ప్ మీద పనిచేస్తాయి, చర్మపు ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాయి, ఇరిటేషన్ని తగ్గిస్తాయి, జుట్టుని స్ట్రెంథన్ చేస్తాయి, అలాగే మెరుపు వచ్చేలాగా చేస్తాయి. ఈ తైలాన్ని జుట్టుకి రాసుకొని మర్దన చేసుకుంటే జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ప్రధానంగా రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. దీన్ని అప్లై చేసి మర్దన చేసి 1 గంట పాటు ఉంచుకొని తర్వాత మైల్డ్ షాంపూతోటి శుభ్రం చేసుకోవాలి. ఈ తైలాన్ని జనరల్గా ఏదైనా సరే తైలాన్ని అప్లై చేసిన తర్వాత 30 to 45 మినిట్స్ అలాగే ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ అంటే ఏం డాక్టర్ గారు అని చాలామంది అడుగుతున్నారు. ఏం లేదు, అంటే మరీ హార్డ్గా ఉండకుండా ఉండేటువంటి షాంపూలు, ఇలాంటి షాంపూలతోటి చేస్తే జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. వారానికి 2 లేదా అవసరాన్ని బట్టి 3 సార్లు మాత్రమే వీటిని వాడుతూ ఉండాలి.
ఇలాగా ఈ తైలాలు అప్లై చేస్తూ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మంచి పోషకాహారం తీసుకుంటూ సరైన నిద్ర ఉండేలాగా చూసుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు రావటాన్ని ఆపొచ్చు, జుట్టుని పొడవుగా పెరిగేలాగా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ అయినప్పుడు. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో మీకు నచ్చితే లేదా ఈ వీడియోలోని అంశాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.